హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ మనీ షో. ఈరోజు మన వీకెండ్ మనీ షోలోని చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూసేద్దాం. దానికన్నా ముందు లాస్ట్ వెడ్నెస్డే రోజున వీడియోని అప్లోడ్ చేయలేనందుకు అపాలజీస్. యాక్చువల్లీ లాస్ట్ వెడ్నెస్డే రోజున వీడియో అప్లోడ్ చేయలేకపోవడం కారణం ఏంటంటే బేసికలీ సండే, సాటర్డే అండ్ మండే ఈ 3 days రూట్ మొబైల్ ఐపీఓ వీడియో మీద అయిపోయిందన్నమాట. చాలా వరకు వర్క్ దాని మీద అయిపోయింది, దాని వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్ వీటిలోనే వెళ్ళిపోయింది. ట్యూస్డే రోజున యాక్చువల్లీ స్క్రిప్ట్ మీద వర్క్ చేద్దామని చెప్పి ఒక మంచి ఐడియా వచ్చిందన్నమాట, సాలిడ్ ఐడియా. కాకపోతే ఆ ఐడియాని మీకు కన్వే చేయాలంటే కొంచెం ఈజీ వర్డ్స్లోని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఐడియాని రాయాల్సి వస్తుంది. సో స్క్రిప్ట్ వర్క్ రాసేటప్పుడు కొంచెం టైం బాగా తీసేసుకున్నది. సో కంగారుగా ఎలా పడితే అలా చెప్పేసే బదులు దాన్ని సాలిడ్గా మీకు డెలివర్ చేయగలిగినట్టయితే మీకు మంచి రైట్ డేటాని షేర్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి ఆ స్క్రిప్ట్ వెడ్నెస్డే రోజున చేయకుండా కంగారుగా దాన్ని స్కిప్ చేసేసాను. సో ఈ వీడియో నెక్స్ట్ వెడ్నెస్డే రోజున వస్తుంది అన్నమాట. సో వెడ్నెస్డే రోజున మీకు వీడియో అప్లోడ్ చేయకుండా వెయిట్ చేయించిన దానికి నెక్స్ట్ వెడ్నెస్డే రోజున మీకు వచ్చే వీడియో విల్ బీ రియలీ వర్త్ వెయిటింగ్ అండి. అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ విల్ గెట్ సాలిడ్ కంటెంట్ ఆన్ నెక్స్ట్ వెడ్నెస్డే. ఈరోజు వీకెండ్ మనీషలో అప్డేట్స్ చూసేద్దాం. ఇప్పుడు నేను ఈ వీకెండ్ మనీషలో ముందుగా మీతో షేర్ చేద్దాం అనుకున్న డేటా ఏంటంటే లాస్ట్ వీక్లోని మారుతి యొక్క ప్రొడక్షన్ నెంబర్స్ వచ్చాయి. బేసికలీ మనం లాస్ట్ 2 to 3 years నుంచి చూస్తున్నట్టయితే ఆటో సెక్టర్ డౌన్ఫాల్ అనేది క్లియర్గా కనబడుతుంది. బట్ కానీ ఈ ఆగస్ట్ మంత్లో నెంబర్స్ మనం చూసినట్టయితే సేల్స్ నెంబర్స్ కానీ ప్రొడక్షన్ నెంబర్స్లో కానీ మనకి స్లైట్ అప్టిక్ అయితే కనబడుతుంది అన్నమాట. ఎస్పెషల్లీ మారుతి యొక్క ఆగస్ట్ సేల్స్ మనం చూసామనుకోండి, లాస్ట్ ఇయర్ వీళ్ళు సెల్ చేసిన టోటల్ వెహికల్స్ 1,06,413 అయితే ఈ ఆగస్ట్లో వీళ్ళు సేల్ చేసిన వెహికల్స్ 1,24,624. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళు సేల్స్ 17% పెరిగాయి. సిమిలర్లీ లాస్ట్ వీక్లో మారుతి యొక్క ప్రొడక్షన్ డేటా కూడా వచ్చింది. మనం ప్రొడక్షన్ డేటా కూడా చూసినట్టయితే దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ క్లియర్గా మనకు కనబడుతుంది అన్నమాట. లాస్ట్ ఇయర్లో వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన వెహికల్స్ 1,11,370 అయితే ఈ ఆగస్ట్లోని వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన వెహికల్స్ 1,23,769. అంటే మనకి ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనబడుతుంది. బట్ కానీ దీన్ని మనం సెగ్మెంట్ వైజ్ సెగ్రిగేట్ చేసి చూసినట్టయితే బేసికలీ లో టికెట్ సైజ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, మినీ సెగ్మెంట్ కింద ఏవైతే వీళ్ళు పిలుస్తుంటారో అక్కడ బాగా ఇంప్రూవ్మెంట్ కనబడింది. లాస్ట్ ఇయర్ మినీ వెహికల్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసింది 13,814 అయితే ఈ ఆగస్ట్లో వీళ్ళు మినీ వెహికల్స్ ప్రొడ్యూస్ చేసింది 22,208 అన్నమాట. కాకపోతే హై ఎండ్ కార్స్ ఏవైతే ఉంటే అక్కడ డీగ్రోత్ కనబడుతుంది. అండ్ అగైన్ యూటిలిటీస్ అండ్ ఎల్సీవీ వెహికల్స్లో వీళ్ళ ప్రొడక్షన్లో ఇంప్రూవ్మెంట్ కనబడింది అన్నమాట. దిస్ కుడ్ బి లిటిల్ ఎర్లీ సైన్ ఆఫ్ పికప్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ మన ఇండియాలోనే కాదు, గ్లోబలీ మన డేటా చూసినా కూడా కోవిడ్ తర్వాత యాక్చువల్లీ ఆటో సెగ్మెంట్ యొక్క సేల్స్ నెంబర్స్ అనేవి బాగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఎస్పెషల్లీ చైనా యొక్క డేటా చూసినట్టయితే చైనాలోని కోవిడ్ తర్వాత ఆటో సెగ్మెంట్ యొక్క సేల్స్ నెంబర్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అన్నమాట. మేబీ చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కోవిడ్తో భయపడి వాళ్ళ ఓన్ వెహికల్స్ని కొంటున్నారని చెప్పి మనకి ఈ డేటా బట్టి అర్థం అవ్వచ్చు అన్నమాట. సో ఈ ట్రెండ్ ఇలాగే నెక్స్ట్ 6 to 9 months కంటిన్యూ అయినట్టయితే మనం ఆటో సెగ్మెంట్లో కొంచెం వరకు ఎర్లీ సైన్స్ ఆఫ్ రికవరీ కనబడుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ అలాగే లాస్ట్ వీక్లో ట్రాక్టర్ సేల్స్ డేటా కూడా వచ్చింది. ఈ ట్రాక్టర్ సేల్స్ డేటాలో యాక్చువల్లీ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అన్నమాట. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లోని టోటల్ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ అన్ని 37,050 ట్రాక్టర్స్ అమ్మినట్టయితే ఈ ఆగస్ట్లోని ఈ కంపెనీస్ అన్ని 64,700+ ట్రాక్టర్స్ని అమ్మాయన్నమాట. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ట్రాక్టర్ సేల్స్ 74% పైనే గ్రో అయ్యాయి. అండ్ మనం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన లార్జ్ 2 ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఒక డేటా చూసినట్టయితే M&M లాస్ట్ ఇయర్లో అమ్మిన టోటల్ ట్రాక్టర్స్ 13,871 అయితే ఈ ఆగస్ట్లో వీళ్ళు అమ్మిన టోటల్ ట్రాక్టర్స్ 23,000 పైనే. అంటే వీళ్ళు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 69% మోర్ ట్రాక్టర్స్ని ఈ ఆగస్ట్లో అమ్మారు. అండ్ ఎస్కాట్స్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్లో వీళ్ళు అమ్మిన టోటల్ ట్రాక్టర్స్ 3,763 అయితే ఈ ఆగస్ట్లో వీళ్ళు అమ్మిన టోటల్ ట్రాక్టర్స్ 6,750. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎస్కాట్స్ ఆల్మోస్ట్ 79% మోర్ ట్రాక్టర్స్ని ఈ ఆగస్ట్ మంత్లో అమ్మిందన్నమాట. అండ్ చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ ట్రాక్టర్ సేల్స్లో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కనబడుతుందో ఇంప్రూవ్మెంట్ ఇలా కొన్నాళ్ళు కంటిన్యూ వచ్చాయని చెప్పి చెప్తున్నారు అన్నమాట. దీనికి మేజర్గా వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సిటీస్ నుంచి రూరల్ ఏరియాకి మైగ్రేట్ అయ్యారు కదా, వాళ్ళ వల్ల కూడా ట్రాక్టర్ సేల్స్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అలాగే మాన్సూన్ కూడా లాస్ట్ ఇయర్ మంచి మాన్సూన్ ఉన్నది అండ్ అలాగే ఈ ఇయర్ కూడా మాన్సూన్ బాగానే ఉంటుంది అని చెప్పి ఫోర్కాస్ట్ వస్తున్నాయి కదా. ఈ రెండింటి వల్ల ఈ ట్రాక్టర్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఓవరాల్గా మనం చూసినట్టయితే అక్రాస్ ఆటో సెగ్మెంట్ 2-wheeler కానీ 4-wheeler కానీ ట్రాక్టర్ కానీ అక్రాస్ సెగ్మెంట్స్లోనే మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది అన్నమాట ఆగస్ట్లోని. ఇది ఎర్లీ సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంటా లేకపోతే ఇంప్రూవ్మెంట్ కంటిన్యూ అవుతుందా అన్నది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఈ సెగ్మెంట్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఫుడ్ డెలివరీ యాప్ అయిన జొమాటో యొక్క CEO దీపేంద్ర గోయల్ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే
జొమాటోని ఐపీఓకి తీసుకొద్దామని చెప్పి చూస్తున్నారంట. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ కల్లా ఈ ఐపీఓని తీసుకొద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. కరెంట్లీ జొమాటో ఈజ్ వాల్యుడెడ్ $3.5 బిలియన్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ ఐపీఓని ఇండియాలో తీసుకొస్తారా లేకపోతే యూఎస్లో తీసుకొస్తారా అన్నది ఇంకా క్లారిటీ లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన సింజిన్ హైమీడియా కంపెనీ కలిపి తయారు చేసిన ఎలిసేఫ్ అనే COVID-19 యాంటీబాడీ టెస్ట్ కిట్స్ ఏవైతే ఉంటాయో దీనికి ఐసీఎంఆర్ నుంచి లాస్ట్ వీక్లో అప్రూవల్ వచ్చింది. ఈ అప్రూవల్ రాగానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. దాని తర్వాత మనం ఈ స్టాక్ ప్రైస్లో కూడా మంచి అప్టేక్ చూసాం. అండ్ ఈ కంపెనీ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన డాక్టర్ మహేష్ బాలగట్ గారు ఏం చెప్తున్నారంటే బేసికలీ ఈ సెగ్మెంట్ నుంచి ఎంతైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ మన సేల్స్ నెంబర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ ప్లాన్స్ కరెంట్లీ 90 to 95% కెపాసిటీ యూటిలైజేషన్తో రన్ అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ టెస్ట్ కిట్స్ తయారు చేయడానికి అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు కంపెనీకి అని కూడా ఆయన చెప్తున్నారు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్కషన్లోకి వచ్చింది కాబట్టి లాస్ట్ వెడ్నెస్డే రోజున నేను యాక్చువల్లీ నెస్లే యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సురేష్ నారాయణన్ గారి టాక్ వీడియోని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. చూసారా? చూడనట్టయితే మిస్ అవ్వకుండా చూడండి ఆ వీడియోని. ఎందుకంటే ఆ వీడియోలోని ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి యాజ్ ఏ లీడర్ క్రైసిస్ టైంలో ఎలా బిహేవ్ చేయాలి ఇంకా చాలా విషయాలు మాట్లాడారన్నమాట. యాక్చువల్లీ ఒక కంపెనీ గురించే కాదు, ఒక మేనేజ్మెంట్ని అసెస్ చేయాలన్నా, ఒక మేనేజ్మెంట్ ఒక క్యాపబిలిటీని అసెస్ చేయాలన్నా ఇవన్నిటికి ఆ వీడియో చూసినట్టయితే మనకి చాలా సొల్యూషన్స్ దొరుకుతాయి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ చాలా సూపర్ టాక్ అన్నమాట. నేను యాక్చువల్లీ ఈ వీక్లో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అది. మిస్ అవ్వకుండా చూడండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే 4 డిఫరెంట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఈ వీక్లోని వాళ్ళ ఎన్ఎఫ్ఓస్ని లాంచ్ చేశాయి. అవి ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం. ముందుగా మనం చూసినట్టయితే మెరే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మెరే అసెట్ ఈక్విటీ ఎలోకేటర్ ఫండ్ ఆఫ్ ఫండ్ని లాంచ్ చేసింది. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్లో వీళ్ళు ఏం చేస్తారంటే బేసికలీ 3 డిఫరెంట్ ఈటీఎఫ్స్లోని వాళ్ళ మనీని ఎలోకేట్ చేస్తారు. ఒకటి నిఫ్టీ 50 ఈటీఎఫ్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్, ఇంకోటి మిడ్ క్యాప్ 150 ఈటీఎఫ్ అన్నమాట. ఈ 3 ఈటీఎఫ్లోని మనీని ఎలోకేట్ చేస్తారు. వీళ్ళు ఎలా ఎలోకేట్ చేస్తారంటే మార్కెట్లోని వాల్యుయేషన్స్ ఆధారంగా ఈ ఎలోకేషన్ అన్నది ఉంటుంది అన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి లార్జ్ క్యాప్లోని అండర్ వాల్యుయేషన్ ఉంటుంది, మిడ్ క్యాప్లో వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మిడ్ క్యాప్లోని వీళ్ళు వెయిటేజ్ తక్కువగా ఇస్తారు, లార్జ్ క్యాప్లో వెయిటేజ్ ఎక్కువగా ఇస్తారు అన్నమాట. అదే ఒక్కొక్కసారి లార్జ్ క్యాప్లో వాల్యుయేషన్స్ బాగా ఎక్కువగా ఉంటే మిడ్ క్యాప్లో మాత్రం అండర్ వాల్యుయేషన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది అన్నమాట. అలాంటప్పుడు లార్జ్ క్యాప్ నుంచి ప్రాఫిట్స్ బుక్ చేసి మిడ్ క్యాప్కి ఆటోమేటిక్గా ఎలోకేట్ చేస్తుంటారు అనమాట. అండ్ ఈ ఎలోకేషన్ అనేది బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఆధారంగా వీళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే బేసికలీ మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తాం, అక్కడ బాగా ప్రాఫిట్ సంపాదించాం. వేరే మిడ్ క్యాప్లోని అండర్ వాల్యుయేషన్ మనకు కనబడుతుంది. మనం అక్కడి నుంచి ప్రాఫిట్ బుక్ చేసి మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, మాన్యువల్గా మనం ఎగ్జిట్ అయ్యామనుకోండి, మనం ఏదైతే ప్రాఫిట్ బుక్ చేస్తామో దాని మీద మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కదా. వేరే ఇది ఫండ్లో జరిగిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎటువంటి ఎగ్జిట్ లోడ్స్ కానీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఒక ప్రొఫెషనల్ ఈ పని చేస్తారు కాబట్టి బేసికలీ మనకన్నా కొంచెం బెటర్ వర్క్ చేయొచ్చు అన్నమాట. అది ఈ ఫండ్లో ఉన్న అడ్వాంటేజ్. అండ్ ఈ ఎన్ఎఫ్ఓ 8 సెప్టెంబర్ రోజున ఓపెన్ అయ్యి 15 సెప్టెంబర్ రోజున క్లోజ్ అవుతుంది. అండ్ ఈ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 5,000 రూపీస్తో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ప్రారంభించాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ₹1 మల్టిపుల్లో మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే ఎవరైనా ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేయాలంటే 1,000 రూపీస్తో మినిమం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ₹1 మల్టిపుల్లో ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫండ్కి ఎటువంటి ఎగ్జిట్లో లేదు. మన నెక్స్ట్ ఎన్ఎఫ్ఓ గురించి మాట్లాడుకోవాలంటే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ యాక్సిస్ గ్లోబల్ ఈక్విటీ ఆల్ఫా ఫండ్ ఆఫ్ ఫండ్ తీసుకొస్తుంది. ఇది కూడా ఫండ్ ఆఫ్ ఫండే. ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఏంటంటే బేసికలీ మనీని తీసుకెళ్ళి వేరే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అన్నమాట. అప్పుడు ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు అన్నమాట, డైరెక్ట్గా స్టాక్స్లో కాకుండా. ఇందాక మనం మాట్లాడుకున్న ఫండ్ వేరియస్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఈ ఫండ్ స్క్రోడర్ అనే ఇంటర్నేషనల్ ఏఎంసీ మేనేజ్ చేసి గ్లోబల్ ఈక్విటీ ఆల్ఫా ఫండ్ అనే ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది అన్నమాట. ఈ స్క్రోడర్ యాక్చువల్లీ 200 year old అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అండ్ ఈ ఫండ్ గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ఆ ఫండ్లో ఏదైతే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో అని చెప్తున్నాం, ఈ ఫండ్ ఆల్రెడీ 2005 నుంచి ఉన్నదన్నమాట ఈ ఫండ్. అండ్ ఈ ఫండ్లోని ఏఎం చూసినట్టయితే ఎగ్జిస్టింగ్ ఏఎం $1.6 బిలియన్. అండ్ ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే 2005 నుంచి ఈ ఫండ్ ఉన్నది కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఆ పర్ఫార్మెన్స్ని కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ చూడండి. లాస్ట్ 1 yearలో ఈ ఫండ్ 22% రిటర్న్ జనరేట్ చేసింది. లాస్ట్ 5 yearsలో 11.2% సిఏజీఆర్ చొప్పున రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ సిన్స్ ఇన్సెప్షన్ ఈ ఫండ్ 10.5% సిఏజీఆర్ చొప్పున రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ ఈ ఫండ్ రీజన్ వైజ్ ఎలోకేషన్ చూసినట్టయితే ఏ కంట్రీలో ఎంత ఎలోకేట్ చేస్తున్నారో మనం చూస్తే ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. యూఎస్ఏలోని వీళ్ళు 65% పోర్ట్ఫోలియోని ఎలోకేట్ చేసినట్టయితే యూరోప్లోని 20% పోర్ట్ఫోలియోని ఎలోకేట్ చేశారు. ఎమర్జింగ్ మార్కెట్స్లోని 6.2% పోర్ట్ఫోలియోని ఎలోకేట్ చేశారు. మిగిలిన ఇక్కడ రీజన్ వైజ్ ఎలోకేషన్ ఉన్నది మీరు ఇక్కడ చూడొచ్చు.
చూడొచ్చు. అలాగే ఈ ఫండ్లో టాప్ 10 పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ మనం చూసినట్టయితే అమెజాన్, ఆల్ఫాబెట్ అంటే గూగుల్ అన్నమాట. గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ పేరు ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, వీసా, ఎడోబ్, ఫేస్బుక్ లాంటి కంపెనీస్ కనబడుతుంటాయి. కాకపోతే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఫండ్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని మీద వచ్చే ప్రాఫిట్ డెట్ ట్యాక్సేషన్లోకి వస్తుంది. ఇందాకలతో కూడా ఫండ్ ఆఫ్ ఫండ్ అయినా అది ఇండియన్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి అది ఈక్విటీ ట్యాక్సేషన్లోకి వస్తుంది. వెరస్ ఇది ఇంటర్నేషనల్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి డెట్ ట్యాక్సేషన్లోకి వస్తుంది అన్నమాట. ఈ ఈక్విటీ ట్యాక్సేషన్ అంటే ఏంటి, డెట్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నట్టయితే నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక సిరీస్ని మన ఛానల్లో రన్ చేశాను. మీకు ఒకవేళ ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ గురించి కానీ, ఈక్విటీ ఫండ్స్ గురించి కానీ, డెట్ ఫండ్స్ గురించి కానీ తెలియనట్టయితే మీరు ఆ సిరీస్ కంప్లీట్ ప్లేలిస్ట్ని చూసినట్టయితే మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 5,000 రూపీస్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ₹1 మల్టిపుల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫండ్ ఆల్రెడీ 4th సెప్టెంబర్ రోజున ఓపెన్ అయిపోయింది. అండ్ ఈ ఎన్ఎఫ్ఓ 18th సెప్టెంబర్ రోజున క్లోజ్ అవుతుంది. మన నెక్స్ట్ ఎన్ఎఫ్ఓ విషయంకి వచ్చినట్టయితే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎస్బీఐ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ అనే ఒక ఎన్ఎఫ్ఓని తీసుకొచ్చింది అన్నమాట. ఈ ఎన్ఎఫ్ఓలో 2 డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇంకోటి సేవింగ్స్ ప్లాన్. ఈ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్స్ ఆర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్స్ విషయంకి వచ్చినట్టయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అడిషనల్గా పిల్లలకి ఏదైనా బెనిఫిట్ వస్తుంది అని చెప్పి అనుకుంటారు. అలాంటిది ఏమి ఉండదండి. బేసికలీ ఇది మెంటల్ అకౌంటింగ్ కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. మెంటల్ అకౌంటింగ్ అంటే ఏంటంటే బేసికల్ మనం ఏదైనా మనీని ఒక గోల్ కానీ ఫిక్స్ చేసి ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఆ డబ్బులు ఆ గోల్కి యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే అలా కాకుండా మనం ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏ ప్రోడక్ట్లో పడితే ఆ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మనం మార్కెట్ వాలటాలిటీ కనో లేకపోతే వేరే అదర్ రీజన్స్ అంటే మనకి వేరే ఇంకేమైనా ఖర్చులు వచ్చో మనం ఆ డబ్బులు యూజ్ చేసేస్తాం అన్నమాట. ఆ గోల్ కానీ ఆ మనీని ఉంచో. అదే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చిల్డ్రన్ ఫండ్ అని పేరు ఉన్నదనుకోండి, మనం ఎమోషనల్లీ ఆ మనీని అంత తొందరగా టచ్ చేయమన్నమాట. అందుకని ఈ ఫండ్స్ యాక్చువల్లీ ఇలా లాంచ్ చేస్తుంటారు అన్నమాట. చిల్డ్రన్ ప్లాన్ అనో లేకపోతే రిటైర్మెంట్ ప్లాన్ అనో లాంచ్ చేస్తుంటారు అన్నమాట. దీనివల్ల ఆ మనీ ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ ఆ మనీతో ఆ గోల్ని ఫుల్ఫిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ ఫండ్లోని 2 ప్లాన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులోని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ విషయంకి వచ్చినట్టయితే దీన్ని అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఫండ్ లాగా మేనేజ్ చేస్తుంటారు అన్నమాట. సో టోటల్ పోర్ట్ఫోలియోలోని 65 to 100% పోర్ట్ఫోలియోని ఈక్విటీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మిగిలిన 0 to 35% పోర్ట్ఫోలియోని డెట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే వీళ్ళు కొన్ని రీట్స్ ఆర్ ఇన్విట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే పాసిబిలిటీని ఉంచారన్నమాట. అంటే 0 to 10% పోర్ట్ఫోలియోని రీట్స్ ఆర్ ఇన్విట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే 0 to 20% పోర్ట్ఫోలియోని గోల్డ్ ఈటీఎఫ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. అండ్ మన సేవింగ్స్ ప్లాన్ విషయంకి వచ్చినట్టయితే దీన్ని కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ లాగా మేనేజ్ చేస్తుంటారు అనమాట. ఈ ఫండ్ ఒక పోర్ట్ఫోలియో విషయంకి వచ్చినట్టయితే 75 to 100% పోర్ట్ఫోలియోని డెట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ 0 to 25% పోర్ట్ఫోలియోని ఈక్విటీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ 0 to 10% పోర్ట్ఫోలియోని రిట్స్ ఆర్ ఇన్విట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఈ ఎస్బీఐ సేవింగ్స్ బెనిఫిట్ ఫండ్లోని పిల్లల పేరు మీద గార్డియన్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. గార్డియన్స్ ఏదో లీగల్ గార్డియన్ అయినా అవ్వచ్చు లేదా న్యాచురల్ గార్డియన్ అయినా అవ్వచ్చు అన్నమాట. అండ్ ఈ ఫండ్ 8th సెప్టెంబర్ రోజున ఓపెన్ అయింది ఆల్రెడీ. అండ్ 22nd సెప్టెంబర్ రోజున ఈ ఎన్ఎఫ్ఓ క్లోజ్ అవుతుంది. అండ్ ఈ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 5,000 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ₹1 మల్టిపుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఎస్ఐపి రూపంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే 1000 రూపీస్తో స్టార్ట్ చేసి ₹1 మల్టిపుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫండ్లో ఎగ్జిట్ లోడ్ 3 year వరకు ఉన్నదన్నమాట. అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా 1 year తర్వాత మనీని విత్డ్రా చేయాలంటే 3% ఎగ్జిట్ లోడ్ పే చేయాల్సి ఉంటుంది. అదే 1 to 2 years మధ్యలో ఎవరైనా మనీని విత్డ్రా చేయాలంటే 2% ఎగ్జిట్ లోడ్ పే చేయాల్సి ఉంటుంది. అదే 2 to 3 years మధ్యలో మనీని విత్డ్రా చేయాలంటే 1% ఎగ్జిట్ లోడ్ పే చేయాల్సి ఉంటుంది. 3 years అండ్ అబోవ్ హోల్డ్ చేసినట్టయితే ఎటువంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. మన నెక్స్ట్ ఎన్ఎఫ్ఓ విషయంకి వచ్చినట్టయితే ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్కో ఇండియా ఫోకస్ 20 ఈక్విటీ ఫండ్ని లాంచ్ చేస్తున్నారు అనమాట. ఇది ఫోకస్డ్ కేటగిరీలో వచ్చే ఫండ్. బేసికలీ ఈ ఫోకస్డ్ ఫండ్స్లో ఏం చేస్తారంటే లిమిటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. బేసికలీ మనం మల్టీ క్యాప్ ఫండ్స్లో చూసామనుకోండి, కొన్నిసార్లు 50 to 60, 70, 80 కొన్నిసార్లు 100 స్టాక్స్ వరకు కూడా వెళ్ళిపోతుంటారు కొందరు ఫండ్ మేనేజర్స్. వెరస్ ఈ ఫోకస్డ్ కేటగిరీలోని 35 స్టాక్స్ పెంచుకోవడం అనమాట. వీళ్ళు 20 స్టాక్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ పోర్ట్ఫోలియోని 20 స్టాక్స్ లోపలే ఉంటాయి. సో మోస్ట్లీ క్వాలిటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అండ్ ఈ పోర్ట్ఫోలియోని బోత్ గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ని వాల్యూ ఓరియంటెడ్ స్టాక్స్ని మిక్స్ చేసి ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మల్టీ క్యాప్ అప్రోచ్ని ఫాలో అవుతా అంటున్నారు. అండ్ ఈ ఫండ్ 9th సెప్టెంబర్ రోజున ఎన్ఎఫ్ఓ పీరియడ్ ఓపెన్ అయింది. అండ్ ఎన్ఎఫ్ఓ పీరియడ్ 23rd సెప్టెంబర్ రోజున క్లోజ్ అవుతుంది. అండ్ ఈ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 1000 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ₹1 మల్టిపుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే ఎవరైనా ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మంత్లీ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్టయితే ₹500 ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించి ₹1 మల్టిపుల్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు.
అండ్ ఈ ఫండ్ ఒక ఎగ్జిట్ లోడ్ విషయంకి వచ్చినట్టయితే 10% ఆఫ్ ది యూనిట్స్ వరకు ఎప్పుడు విత్డ్రా చేసుకున్నా కూడా ఎగ్జిట్ లోడ్ లేదు. అదే 10% పైన 1 ఇయర్ లోపల విత్డ్రా చేసేటట్టయితే 1% ఎగ్జిట్ లోడ్ పే చేయాల్సి ఉంటుంది. అదే 1 ఇయర్ అంటే 365 డేస్ దాటిన తర్వాత మీరు మనీని విత్డ్రా చేసుకుందాం అనుకున్నట్టయితే ఎటువంటి ఎగ్జిట్ లోడ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ప్యూర్ ఈక్విటీ ఫండ్ కాబట్టి ఈక్విటీ టాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది ఈ ఫండ్కి. సో గైస్, ఇవి 4 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లాంచ్ చేసిన ఎన్ఎఫ్ఓస్ యొక్క డీటెయిల్స్. చాలామంది ఎన్ఎఫ్ఓస్ డీటెయిల్స్ షేర్ చేసినప్పుడు కింద కామెంట్ బాక్స్లో అడుగుతుంటారు అన్నమాట, నేను ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా అని చెప్పి. సో బేసికలీ ఏ ఎన్ఎఫ్ఓలో అయినా ఇన్వెస్ట్ చేయాలో వద్దా అని డెసిషన్ ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ గోల్ అండి. మీ ఫైనాన్షియల్ గోల్ అండ్ రిస్క్ అప్డేట్ ఆధారంగా ఉంటుంది అన్నమాట. సో మీ ఫైనాన్షియల్ గోల్కి రిస్క్ అప్డేట్కి ఫిట్ అవుతున్న ఏ ఫండ్ అయినా ఉన్నట్టయితే అలాంటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి. కానీ ఎన్ఎఫ్ఓ వస్తుంది 10 రూపీస్కి వస్తుంది లేదా ఐపీఓ వస్తుంది ఇలా అని చెప్పి ఎన్ఎఫ్ఓలోని ఐపీఓలోని ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నమాట. సో ప్యూర్లీ మీ ఫైనాన్షియల్ గోల్స్ ఆధారంగానే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోండి. ఒకవేళ మీ ఫైనాన్షియల్ గోల్స్ని అసెస్ చేసే లేదా రిస్క్ అప్డేట్ని అసెస్ చేసే స్కిల్ మీ దగ్గర లేనట్టయితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీకెండ్ మనీ షో గైస్. ఈ వీకెండ్ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వస్తున్నట్టయితే ఇక్కడ మన ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.